మన జీవితంలో ఒక టైం వస్తుంది. అప్పుడు మన ప్రాణాలు శరీరం వదిలిపోతుంది. ఆ సమయంలో ఆత్మ ఏం చూస్తుంది, ఏం ప్రయాణం చేస్తుంది? స్వర్గమా, నరకమా, పునర్జన్మనా, మోక్షమా? ఈ అన్ని యాత్రలు ఎలా ఉంటాయి? ఈ వీడియోలో హిందూ ధర్మం ప్రకారం ఒక ఆత్మ మరణాంతరం ఎలా ప్రయాణం చేస్తుందో అది స్టెప్ బై స్టెప్, డే బై డే తెలుసుకుందాం. హలో తెలుగు పీపుల్, నా పేరు దీక్షిత్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీక్షిత్ ఫ్యాక్ట్స్. ఆత్మ శరీరం వదిలేసి బయటికి వస్తుంది. పిల్లలు ఏడుస్తూ ఉంటారు. అది చూసి ఆత్మ నేను ఇక్కడే ఉన్నానని అంటుంది. కానీ ఎవరు అది వినలేకపోతున్నారని అనిపిస్తుంది. చాలా అయోమయంలో ఉంటారు. ఆత్మ తన ఇల్లు దగ్గర ఉంటుంది, చుట్టూ తిరుగుతుంది. ఆ సమయంలో ఆత్మ చాలా వీక్గా ఫీల్ అవుతుంది. యమదూతలు వస్తారు. వాళ్ళు చాలా ఘోరంగా ఉంటారు. ఆత్మని తీసుకొని యమలోకానికి వెళ్తారు. ఆత్మ ఆ సమయంలో చాలా భయపడుతుంది. ఆత్మ ఒక కష్టమైన మార్గంలో వెళ్తుంది. అక్కడ బైఠరి నది అనేది ఉంటుంది. ఆ నదిలో అగ్ని, ముళ్ళులు, రక్తం ఉంటాయి. ఆత్మ ఆ నదిని దాటాలి. కర్మల ప్రకారం చాలా కష్టపడాల్సి వస్తుంది. యమలోకంలో చిత్రగుప్తుడు అనే దేవుడు ఉంటారు. ఆయన దగ్గర ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకంలో మనం చేసిన పాపాలు, పుణ్యాలు అన్నీ ఉంటాయి. అవి ఆయన చదువుతాడు. ఆత్మ నిజం చూస్తుంది. మనం చేసిన మంచి పనులు కూడా, చెడు పనులు కూడా. యమధర్మరాజు చెప్తారు, నీ కర్మల అనుసారం స్వర్గం లేదా నరకానికి వెళ్ళాలని, లేకపోతే మళ్ళీ పుట్టాలని. అప్పుడే కుటుంబం భోజనం పెడుతుంది. అప్పుడు ఆత్మకి బలం వస్తుంది. ఆత్మకి స్వర్గం లేదా నరకం లేకపోతే భూమికి యాత్ర మొదలు పెడుతుంది. దేవతలు, పితృదేవతలు ఆత్మకి మార్గం చూపిస్తారు. స్వర్గంలో సుఖం ఉంటుంది, నరకంలో శిక్షలుంటాయి. కర్మల ప్రకారం ఆత్మకి అనుభవించే సమయం అది. ఆత్మ పునర్జన్మ కోసం ఎదురు చూస్తుంది. శారద కర్మలు చేసినప్పుడు ఆత్మకి మార్గం తెలుస్తుంది. కర్మల అనుసారం మళ్ళీ జన్మ వస్తుంది. మనిషిలాగో, జంతువులాగో లేదా పక్షిలాగో. కానీ పుణ్యం ఎక్కువంటే మోక్షం వస్తుంది. ఇలాంటి యాత్ర ప్రతి ఆత్మకి తప్పనిసరిగా ఉంటుంది. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో అది మన యాత్రని డిసైడ్ చేస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీక్షిత్ ఫ్యాక్ట్స్.